మార్చి 24వ తేదీన ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో ఎస్సీ ఎస్టీ చెల్లదని, అలాగే రిజర్వేషన్లు చెల్లవని, ఎస్సీ హోదాను రద్దు చేస్తూ ఒక రాజ్యాంగం వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద దాడులు చేసే అగ్రకుల అహంకారులకు, సంఘ పరివార శక్తులకు ఊతమిచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దేశంలో సంఘ పరివార శక్తులు, దాని రాజకీయ ముఖచిత్రం బీజేపీ ఆధ్వర్యంలో ఈ దేశంలో చర్చిలు ఉండడానికి లేదు, మసీదులు ఉండడానికి లేదు, మీరు పర్మిషన్ లేని చర్చిలు కడుతున్నారు, లేదా లౌడ్ స్పీకర్లు పెడుతున్నారని చెప్పేసి బాధలు పెట్టడమే కాకుండా చర్చిల కూల్చివేతకు పాల్పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో దళితులు, దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు, ఇది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఈ దేశంలో మాదిగలు చిందించిన ఇతర సాక్షిగా వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో దళితుల హక్కుల్ని కానీ, దళితుల ఆత్మగౌరవాన్ని కానీ ఏమాత్రం గుర్తించినటువంటి న్యాయస్థానాలు ఎస్సీ హోదాను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని కుల నిర్మూలన పోరాసమితిగా, క్రైస్తవ సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశంలో దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిం మైనార్టీలు సంఘటితంగా పోరాడాలి. ఆ పోరాడితేనే ఈ దేశంలో మనం బతికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హిందుత్వ శక్తులు బలపడి కొన్ని ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో వేలాది సంఘాలు, అలాగే దాని సాయుధ సైన్యాలు ఇవాళ దేశంలో విచ్చలవిడిగా దాడులు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సందర్భంలో అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ప్రజలు, ప్రధానంగా ముస్లిం మైనార్టీలు, దళిత క్రైస్తవులు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కనీసం శాంతియుతంగానైనా ర్యాలీలు చేసి సభలు పెట్టుకొని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, అలాగే ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయించడానికి కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చాలా అప్రజాస్వామికం. అగ్ర కులాలు నలుగురు కూర్చొని, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, వారి అనుయాయులు కూర్చొని ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఆ రద్దు చేస్తేనే ఈ దేశంలో దళిత క్రైస్తవుల హక్కులు హరించబడకుండా వాళ్ళ హక్కులు కాపాడబడతాయి. కాబట్టి ఈ విధంగా దళితులు ప్రధానంగా చైతన్యవంతమై ముస్లింలు, మైనార్టీలు సంఘటితంగా ఈ దేశంలో రోడ్ల మీదకి వచ్చి శాంతియుత నిరసన తెలియజేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ హక్కులను కాపాడుకోవాలని, ఎస్సీ హోదాను కాపాడుకోవాలని, అలాగే ముస్లిం ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాలని, క్రైస్తవ చర్చిలను కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే ముస్లిం సంఘాలు కూడా అందరూ సంఘటితంగా పాల్గొని ఈ న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి అప్రజాస్వామిక తీర్పును తిప్పికొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.